తర్వాత వాళ్ళు కట్టి చదువుకుంటారు అది తర్వాత పశువుల మార్కెట్ సంత, ఇట్లాగా దుర్గపతుల సంత ఈ రోజు పాట జరిగినది. ఈ రోజు పాటకి అంత ముందు దీనికన్నా ఈ రోజు అంత ముందు 78,06,000 అయితే ఈ 80,50,000 పోయింది. ఇది మార్కెట్ సంత. మళ్ళీ 2026-27కి బి సుశీలమ్మ గారు ఇది మార్కెట్ ఇది ఎద్దుల మార్కెట్ కి 23,60,000 పోయింది. తర్వాత దున్నపోతులకి దున్నపోతులు ఈ మన గొర్రెలు మేకలు అన్నిటికీ 10,33,000 పోయినాయి ఈ సంవత్సరానికి. 10 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం బాగా మంచి పాట పాడినారు. ఈ మన కోఆపరేషన్ చేసిన పత్రికా విలేకరులకి మన వాళ్ళకి మన ప్రకటన వాళ్ళకి అందరికీ నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. మీరు ఇప్పుడు గెజిట్ లో ఇచ్చిన దీని ప్రకారం మీరు పేమెంట్ వసూలు చేయండి, అధికంగా వసూలు చేయమాకండి. ఎంత వసూలు చేస్తారు? ఒక ఎత్తుకి ఎంత, ఒక గొర్రెకి ఎంత, మేకకి ఎంత? అది చూడాలమ్మా, అది చూడకుండా నేను అది చెప్పేది. గతంలో కూడా అంటే 3 చోట 2 తీసుకోవడం అది నా నోటీస్కి వస్తే దాని మీద గట్టిగా తీసుకుంటాను. సార్ ఇప్పుడు పాట పాడిన వాళ్ళు వేలంలో పాడినారు సార్, మున్సిపాలిటీకి ఎంత మొత్తం ఏ స్థాయిలో చెల్లించారు? పోయినసారి కన్నా బాగా ఈసారి కనీసం మొత్తం ఒక 10 లక్షలు అయ్యి వచ్చింది కలెక్షన్. అది నేను ఇప్పుడే కొత్తగా వచ్చాను కాబట్టి నేను మొత్తం చూసుకుని వచ్చి దానికి ఇచ్చేపిస్తాను. దాని ప్రకారం ఏముందో దానికి ఏం లేదు అనేది నేను చూసి చేపిస్తాను. సార్ ఇప్పుడు గెజిట్ ప్రకారంగా అధికంగా వసూలు చేస్తే మీరు చర్యలు తీసుకుంటారు సార్? కంపల్సరీ తీసుకుంటానండి. ఈ దృష్టికి వస్తే నా దృష్టికి తీసుకొస్తాను. సార్ గతంలో కూడా ఇలాగే వేలతో తప్పించుకున్నవారు అంటే మిగిలిన బడ్జెట్ తీసుకున్న ఎగరేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి సార్. మిగిలిన అంటే బడ్జెట్ 20 లక్షలు పడాలనుకుంటుంది, మిగతా పెండింగ్ అమౌంట్ ఉంటే లారీ చెల్లించారు, బకాయిలు కంపల్సరీ చెల్లించే ఇప్పుడు మన వాళ్ళు పాట పాడినారు. ఎవరైనా చెల్లించాలంటే నేను చెల్లించేటట్టు కోర్టుకు పోయేది కానీ లేకపోతే అది సాల్వ్ సర్టిఫికేట్ ఉంది, దాన్ని జప్తీ చేసి దాన్ని చేస్తాం. అంటే వాళ్ళు ఎన్ని విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది సార్? ఇప్పుడు సపోజ్ 80 లక్షలు కట్టించుకున్నారు. అవునమ్మా, ఇప్పుడు వాళ్ళు ఎన్ని అంటే 8 నెలలు అంటే 3 నెలలు మొదట చేసుకున్న 9 నెలలు దాన్ని చెప్తారు. గుర్తుపాటు జరుపుకున్నారా? 50% పాట ప్యాకెట్ అయింది కదా. ఇప్పుడు 50% కలెక్షన్ డిపాజిట్ కదా, 50% వచ్చి ఒక 6 వారాలు. సార్ ఇప్పుడు పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా మీరు 1/4/26 నుండి గెజిట్ లో ఏం సార్ 1 ఇయర్ అని ఇచ్చారు మీరు? 1 ఇయర్ అదే కదమ్మా, 1 ఇయర్ 1/4 నుంచి 3/23 అంటే సంవత్సరం 3 సంవత్సరాలు నా పేరు మోసం సర్వీసెస్ ఆల్రెడీ మీరు గుర్తుకల్ నుంచి వచ్చారమ్మా. థ్యాంక్ యూ అండి. మీరు కోఆపరేట్ చేస్తే నేను మీ కోఆపరేట్ మా కోఆపరేట్ చేయండి. నమస్తే. సార్ ఇప్పుడు